శ్రీ గురుభ్యో నమః. హిమాలయన్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 13వ రోజు పారాయణము. విష్ణు ఉవాచ. దూర్వాస, బ్రాహ్మణుడవైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపనిష్ఠునిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు. నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు. రాజైనందుకు గాను గో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడమైన నీకు విపత్తు కలిగినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాజు దండనీతితోనే ధర్మ పరిపాలనము చేయాలి, కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు. బ్రాహ్మణో బ్రాహ్మణైరేవ నిగ్రాహ్యో వేదవాదిభిః సత్యధర్మాది నిరతై లోభదంభ వివర్జితైః. దోషి అయిన బ్రాహ్మణుని వేద విధులు, సత్యధర్మ నిరతులు, లోభదంధ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి. బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకోనప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము, స్థాన భ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుణ్ణి చంపినా, తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా, ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మహత్యా పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడవైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేధ కలిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుని దగ్గరికి వెళ్ళు, తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం కలుగుతుంది అని విష్ణువు చెప్పగానే దూర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడినది. భయగ్రస్తుడైన దూర్వాసుని అతని మీదకు రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురెళ్ళి, ఓ సుదర్శన చక్రమా, నన్ను మన్నించు, భయభ్రాంతుడైన వానిని, అందున బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధారి అయి ఇంకా ఇలా చెప్పసాగాడు. ఆగు ఓ విష్ణు చక్రమా, ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు. చంపడమే ప్రధానమనుకుంటే నన్ను చంపు. ఈ దూర్వాసుని వదలని పక్షంతో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధముగానే ఉన్నాను. రాజులకు యుద్ధమే ధర్మము కానీ యాచన చేయడం ధర్మము కాదు. విష్ణాయుధమైన నీవు నాకు దైవస్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు. అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు. నన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియను. అయినా నా బల పరాక్రమాలను కూడా ఒక్కసారి రుచిచూడు. మరికొన్నాళ్ల పాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దూర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో, లేదంటే నిన్ను ఖచ్చితంగా నేలకూలుస్తాను అని క్షాత్రధర్మ పాలనకై తనకి దూర్వాసునికి మధ్య ధనుర్ధారి అయి నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇంకా ఇలా పలుకసాగింది. అంబరీష, నాతో యుద్ధమంటే సంబరమనుకుంటున్నావా? మహాబల మదమత్తులైన మధుకైటభుల్ని, దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను. ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మ రుద్ర తేజోమూర్తి అయిన ఈ దూర్వాసుడనిప్పుడిలా దిక్కులేక దీనుడై అవస్థపడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు. ఉభయ తేజ సంపన్నుడై దూర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలం క్షత్రియాహంకార కారకమైన ఏకైక శివతేజోమూర్తివి నువ్వు నన్నేం చేయగలవు? క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే గాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను.
లేనిపోని బీరాలకి పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు. ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరుపెక్కాయి. ఏమిటి సుదర్శన, ఎక్కువగా మాట్లాడుతున్నావు? నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను గాని, లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో 100 ముక్కలు చేసి ఉండేవాణ్ణి. దేవ బ్రాహ్మణులైన స్త్రీలు శిశువుల మీద, ఆవుల మీద నేను బాణప్రయోగం చేయను. నువ్వు దేవతవైన కారణంగా నీవింకా నా క్రూర నారాచ ఘాతాల రుచి తెలియపరచలేదు. నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి ధర్మయుతంగా పురుషుడవై యుద్ధము చెయ్యి అంటూ ఆ సుదర్శనము యొక్క పాదాలపైకి ఏకకాలంలో 20 బాణాలను వేశాడు అంబరీషుడు. అతని పౌరుషానికి, ధర్మరక్షణ దీక్షలో దేనికైనా జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం సరూపితయై దరహాసమును చేస్తూ, రాజా, శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు గాని నీతో కయ్యానికి కాదు. పరీక్షించేందుకలా ప్రసంగించానే గాని విష్ణు భక్తులతో నేనెప్పుడూ విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగ్నితుడైన దూర్వాసుణ్ణి వదిలేస్తున్నాను అని చెప్పి అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు. అంతటితో అంబరీషుడు ఆనందితుడై, సుదర్శన, నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము, ప్రాణ ప్రయాణ కష్టహరణ శీలము అయిన నీ ఉత్కృష్టతకివే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. సంతసించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు. కలియుగ కార్తీకములో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమ గతులను పొందుతారు. 13వ రోజు పారాయణము సమాప్తము.